గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజేత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి అసలు వారాహి అమ్మవారి పూజా విధానం ఏ విధంగా చేయాలి, నిజంగా అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యం ఏంటి, అమ్మవారికి ధూపం ఏ రకంగా వేయాలి, ఇలాంటి విషయాలన్నీ మనం తెలుసుకున్నాము, విన్నాము. మనకు తెలియని మరిన్ని విషయాలు ఇప్పుడు గురుగారితో మాట్లాడి తెలుసుకోబోతున్నాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి పీఠాధిపతులు, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, వారాహి అమ్మవారి నవరాత్రుల్లో 6వ రోజు అమ్మవారి అవతారం ఏంటి, అమ్మవారిని ఏ రకంగా ఆరాధించాలి గురువుగారు? 6వ రోజు వారాహి అమ్మవారిని ధూమ్ర వారాహి రూపంలో కొలవాలమ్మ. ధూమ్ర వారాహి. ఈ అమ్మవారు నారదుడికి ఇంద్రాణీదేవికి జన్మించిన కుమార్తెగా చెప్పబడుతుంది. ఇక ఈ అమ్మవారు ఎలా ఉంటుందంటే, ఈ రోజున మనం చూస్తున్నాం కదా, పొట్టి జుట్టు పొట్టి బట్టలు వేసుకుని ఉంటారు కదా, అలాగే ఈ అమ్మవారు కూడా పొట్టి జుట్టు పొట్టి బట్టలు వేసుకున్న కురచ బట్టలు వేసుకున్నటువంటి అమ్మవారిగా వర్ణించబడింది. విశేషముగా ఈ అమ్మవారికి చతుర్భుజాలు ఉంటాయి, కానీ ఒకే ఒక్క పాదం ఉంటుంది. ఒక్కటే పాదం ఉంటుంది. ఈ అమ్మవారి రూపాల్లో అన్ని 2 పాదములు 4 పాదములు ఉంటాయి, కానీ ఒకే ఒక్క పాదంతో ఉన్న అమ్మవారు ధూమ్రవారాహి. ఈ అమ్మవారు దుర్గా అవతారము, విశ్వానికే రాణి వంటిది. ఈ అమ్మవారు ఎక్కడ ఉంటుందనంటే మహేంద్రగిరిలో ఉంటుంది. మహేంద్రగిరిలో ఎవరుంటారనంటే సాక్షాత్తు పరశురాముడు ఉన్నాడు. ముఖ్యంగా చెప్పాలనంటే, ఇంతకుముందు మనం చెప్పుకున్నాము, కాశీ విశ్వేశ్వరుని చేత ప్రతిష్ఠింపబడినటువంటి వారాహి అమ్మవారు ఉన్నారు కదా, మరి ఈ అమ్మవారు కూడా కాశీ విశ్వేశ్వరుడు ప్రతిష్ఠించిన అమ్మవారు మహేంద్రగిరిలో ఉంటుంది. ఈ అమ్మవారు కూడా మహేంద్రగిరిలో ఉంటుంది. అంటే ఈ అమ్మవారే కాశీ విశ్వేశ్వరుని చేత ప్రతిష్ఠింపబడి ఉండాలి. ఇది. ఇక ఈ అమ్మవారు పంటల నుంచి, మనుషులకి కలిగేటువంటి వ్యాధుల నుంచి కాపాడుతుందట ఈ అమ్మవారు. కాబట్టి జ్ఞానదేవత, ధర్మదేవత. కాబట్టి మనం ఏ సమయానికి ఎలా ప్రవర్తించాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఎప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలని జ్ఞానమే కదా, అటువంటి నిర్ణయ శక్తిని మనకు అమ్మవారు ఇస్తుందట. ఇక ధర్మదేవత అంటే ధర్మంగా ఉండడానికి, మన మనస్సు కూడా ధర్మంగా మారడానికి అమ్మవారు దోహదపడుతుందట. కాబట్టి ఈ అమ్మవారిని పూజించడం వల్ల శాంతి, స్థిరత్వం కలుగుతుంది. అలాగే మనకు కలిగేటువంటి అకారణమైనటువంటి వ్యాధులు మనకు దగ్గర రాకుండా దూరం అవుతాయి. లేదా మనకు ఏదైనా వ్యాధి వచ్చినా ఈ అమ్మవారిని ఆరాధించడం ద్వారా వ్యాధులు తొలగిపోతాయి. అయితే ఈ అమ్మవారికి సంబంధించి పెట్టాల్సినటువంటి నైవేద్యము కేసరి స్వీట్ లేదా పులిహోర. విశేషముగా అమ్మవారికి చెప్పబడినటువంటి నైవేద్యాలు కొన్ని ఉన్నాయి. ఖచ్చితంగా కూడా ఈ అమ్మవారికి నైవేద్యం పెట్టండి. ఏమా నైవేద్యములు అంటే పనసపండు, చిలకడ దుంప, కందగడ్డలు, దానిమ్మ గింజలు, బెల్లం పానకం, ఇలాచీ ఆవు నేతితో చేసినటువంటి నువ్వుల లడ్డూలు, విప్ప పూలు, ఇవి అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. పెట్టింది కుటుంబ సభ్యులందరూ కూడా భుజించవచ్చు. ఇక ఈ అమ్మవారికి సంబంధించినటువంటి ధూపం ఏదైతే ఉందో, ఈ అమ్మవారికి ధూపం వేయడం ద్వారా అమ్మవారు చాలా శీఘ్రంగా అనుగ్రహాన్ని ఇస్తుందట. ఈ ధూపంలో ఏ వస్తువులు వాడాలనంటే గుగ్గిలము, యాలకుల పొడి, అలాగే తెల్ల గురువింజల పొడి, పసుపు పొడి, తెల్ల జిల్లేడు పువ్వుల పొడి, మిరియాల పొడి, అలాగే శొంఠి పొడి, మిరప పొడి, మైషాచి, ఈ 9 రకాల వస్తువులతో అమ్మవారికి ధూపం వేస్తే ఇంట్లో ఉన్నటువంటి నకారాత్మక శక్తులు అంటే నరదృష్టి, నరఘోష, ప్రయోగ బాధలు, మానసిక సమస్యలు చికాగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ధూప ప్రభావం వలన అవన్నీ కూడాను తొలగిపోతాయని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా ఈ అమ్మవారికి ఇవ్వాల్సినటువంటి తాంబూలము, తమలపాకులో ఇలాచీ, లవంగాలు, పచ్చకర్పూరం, యాలకులు,
జాజికాయ, జాపత్రి, జువ్వాది ఇలాంటి సుగంధ పరిమళ వస్త్రాలని అమ్మవారికి తాంబూలం ఇచ్చి ఎవరైతే పూజ చేస్తారో ఆ తాంబూలం స్వీకరించాలి. ఈ విధంగా చేసుకుంటే అమ్మవారు అతి శీఘ్రముగా కరుణిస్తుందని చెప్పవచ్చు. గురువుగారు, నవరాత్రులు అయిపోయిన తర్వాత 10వ రోజు చేయాల్సిన కార్యక్రమాలు ఏమైనా ఉంటాయా గురువుగారు? మళ్ళీ కొన్ని ఆచారాలు ఉంటాయమ్మా. మన యొక్క హిందూ సనాతన ధర్మంలో కౌళాచారము, వామాచారము, సమయాచారము, దక్షిణాచారములు ఉన్నాయి. ఒక్కొక్క ఆచారాన్ని అనుసరించి నవరాత్రులు చేసే విధానంలో 9 రోజులు కొన్ని చేయవచ్చు. 9వ రోజు ఉద్యాపన చెప్పవచ్చు. విశేషముగా కొంతమంది 9 రోజులు అమ్మవారి నవరాత్రి పూజా విధానాన్ని సంపూర్ణంగా గావించి 10వ రోజు పూర్ణావతారంగా 10వ రోజు కూడా అమ్మవారిని అర్చించి ఉద్యాపన చేస్తారు. ఈ 10వ రోజు ఆదివరాహి అని అంటారు. అమ్మవారిని ఆదివరాహి రూపంలో కొలవాలి. మీకు బాగా చెప్పాలి అని అంటే అరుణాచలేశ్వరునికి దగ్గరికి వెళితే తిరువన్నామలై అని అంటారు, టెంపుల్ ఉంటుంది. అలాగే ఆది తిరువన్నామలై టెంపుల్ కూడా ఉంటుంది. అంటే మొట్టమొదటిది అని అర్థం. అంటే మొట్టమొదటి అమ్మవారు ఉద్భవించినటువంటి స్వరూపాన్ని భావన చేసుకుంటూ 10వ రోజున కూడా ఉద్యాపన చేయవచ్చునమ్మా. అందులో ఏమాత్రము తప్పు లేదు. ఈ విధంగా 10వ రోజున అమ్మవారికి సంబంధించిన పూజా విధానంగా ఉద్వాసన చేసుకుంటే చాలా మంచిది. ఎవరి మతానుసారం, ఎవరి ఆచారానుసారం 9 రోజులైనా చేయవచ్చు, 10వ రోజు అయినా కానీ ఉద్యాపన చేయవచ్చు. వారాహి అమ్మవారి గురించి అనగానే అందరూ అంటే పూజ, నైవేద్యము ఇదొక్కటే గురుగారు. ప్రత్యేకించి ప్రతిరోజు నవరాత్రుల్లో 1 నుంచి 9 రోజులు అంటే 10వ రోజు ఉద్యాపన కూడా ఏ రకంగా చేయాలనే విషయాన్ని చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి